ఇంకా సుహాసిని సాస్ బాబు నిద్రపోతున్నారండి. ఇంకా అదే కాకుండా సుహాసినికి అయితే ఇంక ఈరోజు స్కూల్లో 10వ నెల ఇండిషన్ అయితే చేశారండి. అందుకని చెప్పేసి ఎడ్సేసి నిద్ర వెళ్ళి మొన్న కిచెన్ సర్దినప్పుడు అయితే ఇదిగో ఈ వాల్ పేపర్ వేసి సామాన్లు మొత్తం సర్దడం అయితే మర్చిపోయానండి. ఇంక ఇది కూడా ఛాన్స్ అక్క పంపించింది. ఇదైతే ఇంక ఇలా అరమార్లో వేసుకోమని ఇంకా అంట్లు బేర్చుకునేటప్పుడే పెట్టుకోమని అక్క పంపించింది. కానీ ఆ రోజు అయితే మర్చిపోయానండి. ఇంకా చాలా మంది అయితే బాగానే సర్దావు కానీ రాజీ కింద పేపర్ న్యూస్ పేపర్ కానీ ఇలాంటిది కానీ వేయటం మర్చిపోయామని చెప్పేసి కామెంట్ చేశారు. అందుకని చెప్పి ఇంకా ఈరోజు నేను మళ్ళీ ఇంక పేపర్ ఉంది కదా ఇది కట్ చేసి మళ్ళీ ఇంకా సామానం మళ్ళీ ఎట్ట పెడితే అట్ట అయిపోయినాయండి. సర్దినట్టే లేవు. ఇంక మొన్న ఇంట్లో ప్రార్థన అయిపోయలేకే ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇదేసి మళ్ళీ నీట్గా అయితే సర్దాలనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు కదా తరతరగా అయితే కిచెన్ మొత్తం అయితే సర్దేస్తానండి. డబ్బాలు కూడా ఖాళీ అయిపోయినాయి. సరేనా మొత్తం బ్యాక్ కెమెరాతో చూపించి సర్దక ముందు ఎలా ఉన్నాయా సర్దిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను. చూసేద్దాం. ఇప్పటికైతే వచ్చేసి రోజు వాడుతూనే లేకే ఇంకా అడదుడిగా ఇంకెట్ట పెడితే అక్కట పెట్టేశాను. ఇంకా పైన నుంచి మొత్తం అయితే ఇదంతా ఖాళీ అయిపోయినాయి. క్యూ కూడా మొత్తం అయితే ఇంక వాల్ పేపర్ వేసి నీట్గా సర్దుతానండి. సరేనా అమ్మా ఇప్పుడు దాకా వాల్ పేపర్లతో మొత్తం సర్దేసి సామాను సర్దుదా అనుకుంటే దగ్గర అక్కడికి లేసాడు సుహాసినిలు. ఓమా ఎట్టండి ఇండిషన్లు చేశారుగా నొప్పులు తగ్గినాయా సుహాసిని? పిల్ల పనుకుందలే పని చేసుకుందాం అనుకున్నా. లేచి నా కొడుకు అంతే చూస్తున్నాడు దొంగ నా కూతురు. సరేనండి సుహాసిని ఆడుకుంటూ ఉండిద్ది. మనం అయితే ఇంక ఈలోపు పేపర్ ఇంకా ఎలా ఎంత మార్నింగ్ అయితే సరిపోద్ది అని చెప్పేసి కట్ చేసుకుందాం. ఆడుకో ఆడుకో అటు చూడు మాకే భయం వేస్తుంది అటు చూడు మాకే. అన్నయ్య చూడు ఎంత బాగా నిద్రపోతున్నాడు. ఓకే అండి ఇంకెంత లేడుపు కదా మన కర్మార్లు ఉందైతే ఇంకా పొడవు మొత్తం అయితే చూసుకున్నాను. ఇదిగోండి కొంచెం అయితే ఇంక ఇలా కొంచెం చింపాను ఎంత అయితే మనకు సరిపోద్ది అని చెప్పేసి ఇదే సైజు అయితే మనం కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఒక్క సీట్ బాగా కరెక్ట్గా సరిపోయింది అనుకో ఇంకా అదే సీట్ నుంచి అయితే మనం కట్ చేసుకోవడానికి బాగుండిద్ది. మనకి మొత్తం సెల్ఫ్ ఒకటే కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దీని గురించి ఇంకా దీనికి సరిపోయింది కదా ఇంక ఇదే ముక్క ఆలు పెట్టుకొని అయితే ఇంక మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే కట్ చేసుకున్నామండి. ఇదిగోండి దీనికైతే ఇంక ఇలా సెట్టింగ్ అయింది కదా ఇంకా అదే విధంగా కొంచెం పొడుగు కాలేదు కొంచెం కొసగా కూడా కాలేదు. మనం ఇలా పెట్టుకుంటే మనం అంట్లు పేర్చుకునేటప్పుడైనా మనకు కొంచెం నీట్గా ఉంటుంది అటు ఇటు కదలకుండా. ఇదే సైజు పెట్టుకొని ఇంకా అది కూడా మొత్తం కట్ చేసుకొని తర్వాత అయితే ఇంకా సర్దేసుకునేటప్పుడు చూపిస్తానండి. సరేనా కొంచెం పొడవు కాకుండా కొంచెం తక్కువ కాకుండా ఇలా తీసుకొని ఇంక ఇదే ఆది పహారంగా అయితే కట్ చేసుకున్నామండి. ఇంకా 2 సీట్లు రెడీ అయిపోయినాయి. ఇంకా అలానే ఇంకా 2 సీట్లు కట్ చేసుకొని మిగతాదైతే కూరగాయలు సర్దుకోవటానికి కూడా ఇంకా అడుగునైతే ఇంకోటి వేస్తానండి. ఈ సీట్లోకి ఒక పక్కన పెట్టేసుకున్నాం. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఓకేనండి మొత్తం అయితే ఇవైతే కట్ చేసాను కదా ఈ ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అయితే ఇంకా కసువు చేసుకుంటానండి. ఇంకా డోర్ లేకుండా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా ఊడ్చిన తర్వాత ఇంక ఇలా కట్ చేసుకున్న పేపర్ వేసుకున్నామండి.
కదవండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకున్నాను కదా, వీటికైతే బాగా సరిపోయిందండి. కొంచెం ఎక్కువ కాలేదు, కొంచెం తక్కువ కూడా కాలేదు. ఇంకా అలానే ఈ కింద మరకు కూడా ఇంకా అలానే వేసుకుందామండి. బాగున్నట్టయితే బాగుండేది. ఇంకా నేను సర్దేటప్పుడు బాగా విడదీస్తూ ఉండేవాడు. ఇంకా నాకేంటంటే ఎక్కడ ట్రైపాడ్ పెట్టుకుంటే ఎక్కడ బాగా నీట్గా అవపడిద్దా అనేది కొంచెం అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఒక చేత్తో నేనే పెట్టుకొని ఒక చేత్తో ఇంకా నేనే సర్దేస్తున్నానండి. ఇంకా ఈ 2 అల్మార్లకైతే ఇంక ఇలాగైతే వేసుకున్నాను కదండి. ఇంకా ఇవన్నీ కదా ఎక్కువ అయితే మనం ఇక్కడ కదా వాడుతుంది, ఇక్కడ కూడా ఇంకా వేసుకొని మొత్తం అయితే నీట్గా సర్దేసుకుందామండి. ఈ పెప్పర్లు అయితే రోజు వాడుకునేవి కదా, రోజువారీ వాడుకునే ఓటుకైతే ఇక్కడ పెట్టేసుకుంటాను. అటు పక్కవి కదిలిచ్చే పని లేకుండా. ఇలా అడుగున మస్తంటి నీటుగా అయితే రోజువారీ వాడేయండి. ఈ మిక్సీ కూడా ఉంది కదా, ఇది అమ్మ మిక్సీ. ఇంక ఇప్పుడు అమ్మకి ఇప్పుడు అలా పని లేదు కదా, ఇంక ఇప్పుడు నేనే వాడుకుంటున్నాను. ఇంకా దీని మీద కూడా ప్లేట్లు గిన్నెలు ఇంకా మొత్తం పెట్టేసుకుంటాను. మొత్తం గ్లాసులు గిన్నెలు మొత్తం తీసేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుందామండి. ఇంకా పేపర్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా సర్దేసుకుందాం. ఈ వరుస అయితే మొత్తం సర్దేసినట్టే కదండి. ఇంక ఇప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంది కదా. ఇంకా పైన ఉన్నాయి కదండి, ఇంకా పైన అయితే గ్లాసులు ఒట్టుకే పెట్టేసుకుందాం. పోపు డబ్బాల కాడ నుంచి మొత్తానికైతే చాలా చక్కగా నా చేతనట్టుగా అయితే సర్దేశానండి. ఈ కింద వచ్చేసి ఇంకా పచ్చడి డబ్బా, నూనె డబ్బా, ఇంకా అలానే రాగిపిండి, గిటేమో మంచినీళ్ళు బిందా, ఇంక వచ్చేసి ఇంకా పొద్దున వండుకున్నావండి. ఇంకా మొత్తం సాయంత్రం తోమాలి, అవి ఒకటికి సింక్లో వేసాను. ఇలా కిచెన్కి సంబంధించినవి, వంటలకు సంబంధించినవి అయితే నీట్గా సర్దేశానండి. అది వచ్చేసి ఇప్పుడు లైజాల్ ఏమో ఇంక ఇల్లంతా తొడవాలి. ఇంక మొత్తం అయితే పైన అలా సర్దేసుకున్నాను. ఇంక ఇవైతే ఈ పేపర్ వేసి మీరు చెప్పినట్టుగానే, మీరు కామెంట్ చేసినట్టుగానే నా చేతనట్టుగా అయితే కట్ చేసి ఇంక మొత్తం అయితే ఇలా సర్దేశానండి. ఇంక ఇవేమో రోజువారు వాడుకున్నాయి. ఇంకా మొన్నటిదాకా పొయ్యి మీద వండుకున్నాను కదండి, ఇంకా అందుకని చెప్పేసి నల్లగా ఉన్నాయి. కీ కూడా వచ్చేసి ఇంక ఇవి కూడా ఎప్పుడో ఒకసారి ఇంకా కూరలు మిగిలినవి అంటే తీయడానికి, అన్నం మిగిలినవి తీయడానికండి. వాటికి ఈ ఓటుకైతే విడిగా పెట్టేసాను. ఇంక ఇవైతే ఇంకా మామూలుగానే ఇంక ఇలా పెట్టేసాను. కీళ్ళతో మనకు అవసరం లేదండి, ఇంకా అవసరమైనప్పుడు ఇంకా తీసుకుని వాడుకుని మళ్ళీ సర్దేసుకుంటాను. పైన ఏమో గ్లాసులు పెట్టాను. ఇంక ఇవి కూడా మొత్తం అయితే ఇంకా మిక్సీ మొత్తం అయితే ఇలా పెట్టేసానండి. ఇవి వచ్చేసి బకెట్లు, చక్రాల బకెట్, చెక్కల బకెట్ అలా పెట్టేసాను. నేను మంచినీళ్ళ క్యాను. ఇంక ఇల్లంతా కసు చేసి కంటలు తవ్వేస్తే పని అయినట్టు. సుహాస్ని గడు లేచి ఇంకేడుస్తామంటే ఇంకో తినైతే చకోడి తింటా ఉంది. సాస్ బాబు ఏమో ఇంకా లేవలేదండి, సాస్ బాబు కూడా నిద్రపోతున్నాడు. ఇంకా సుహాస్నికి రావుసాగు కాసాను కదా, రావుసాగు పెట్టేసి బట్టలు మొత్తం మడతేసి మళ్ళీ ఇంక ఇల్లు మొత్తం దుడిచేసి అంట్లు తోమితే నా పని అయిపోయినట్టేనండి. సరేనా, బాగా వచ్చిన తర్వాత ఇంకా పప్పు కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి చేస్తాను. ఇంకా అంట్లు ఏదో అనేటప్పుడు చూపిస్తానండి. ఓకేనండి, కింద అయితే కిచెన్ మొత్తం సర్దేశాను కదా, ఇంకా అంట్లు ఉంటాయండి. ఇంకా అంట్లు మొత్తం అయితే తోమేసుకొని బట్టలు దండం మీద మొత్తం తీసేసుకొని మడతేసుకోవాలి. సింక్లో అంట్లు బయట వేసుకుందాం. ఈ లోపు అయితే బయట బట్టలు ఉన్నాయి కదా, ఇంకా బట్టలు మొత్తం తీసేసి మడతేసుకుంటాను. మొత్తం ఉతికేసాను కదా, ఆరుని బాగా కారిన బట్టలోటికి తీసేద్దాం.
వాళ్ళు ఎదురు చూడండి ఎట్ట దన్నుకుంటా భోజనం తింటున్నారు. సో అసలు గిన్నె వదిలిపెట్టలేదు సాహస్ బాబు కడితే. అయ్యో ఏంది ఇట్లేదా ఇట్లేదా? పడేసారండి అన్నం మొత్తం. అంట్లో మొత్తం తొందరగా అయిపోయిందండి. ఇంట్లో పెట్టేసుకొని ఇంకా బెడ్ మంచం కూడా మొత్తం చండాలంగా చేసి పెట్టారండి పిల్లలు అయితే. ఇంకా బెడ్ మంచం కూడా మొత్తం ఇదిలిచ్చేసి ఇంకా పక్కేసి ఇంకా బాగా కసువ ఇడుస్తానండి.